ఈ గుమ్మడాకుల కూరని పండగ చేస్తారని మీకు తెలుసా? హాయ్ అండి, ఈ గుమ్మడాకుల కూర పండగని మా అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో జరుపుకుంటాము. ఈ గుమ్మడాకుల కూర పండగను మా గిరిజన ప్రాంతాల్లో కొర్రకోత పండగ అని అంటారు. ఇవాళ మా ఊర్లో అయితే ఈ కొర్రకోత పండగ జరిగింది. ఉగాది పండుగ జరుపుకున్న తర్వాతే మనం ఎలా మామిడికాయలు తింటాము, అలానే ఈ కొర్రకోత పండగ జరుపుకున్న తర్వాతే మా గిరిజనులు ఈ గుమ్మడి కూరని తింటారు. ఈ కొర్రకోత పండగకి గుమ్మడాకులు కోద్దామనేసి నేను మా నానమ్మ కలిసి మా గుమ్మడి తోటకైతే వెళ్ళాము. ఈ గుమ్మడాకుల కూర చేసుకోవాలంటే మా నానమ్మ కోస్తున్న లేత కాడలు లాంటివి కోయాలి. ఇలాంటి ముద్రిపోయిన ఆకులు అయితే కూర చేసుకోవడానికి అస్సలు పనికి రావు. ఇక నేను మా నాన్నమ్మతో కలిసి లేత గుమ్మడాకు కూరని కోసాను. ఇక నేను మా నాన్నమ్మ కలిసి ఇన్ని గుమ్మడాకుల కూరని కోసాము. ఈ గుమ్మడాకు కూరను ఇంటికి తీసుకొచ్చి మా నాన్నమ్మ నీటిగా కడిగేసింది. ఇక మా నాన్నమ్మ గుమ్మడాకుల పైన ఉండే ఈ దారపు లాంటి ఈ పై పొట్టుని తీసేసింది. తీసేసిన ఈ పొట్టుని మా నాన్నమ్మ మా పెంకిటీలు పైన వేసింది. పండగ రోజు ఇలా ఇంటి పైన వేయడం అనేది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. తర్వాత మా నాన్నమ్మ ఒక చాటలో పెట్టేసి ఈ కూరని నీట్ గా కట్ చేసేసుకుంది. ఇంతకు మీ ఊర్లో ఈ ఆకు కూరని తింటారో లేదో మీ ఊరు పేరు రాసి కామెంట్ చేయండి. సామబియ్యంతో పాటు ఈ కూరని ఎలా వండాలో ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉన్నా. ఫుల్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద ఉన్న ప్లే బటన్ ని నొక్కి చూడండి. ప్లీజ్ మన వీడియో నచ్చితే మన ఛానల్ ని ఫాలో చేసుకోండి.